ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాయక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏం చేస్తారో అది చెప్పండి, కానీ నాయకుల గురించి పార్టీ గురించి కేసీఆర్ గురించి మాట్లాడితే బాగుండదు, ఖబర్దారని చెప్పుకుంటూ పైగా ఈ శంకర్ నాయక్ ఏమంటున్నాడు, ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట, మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా, మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా, మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటికో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా, మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు, వాళ్ళకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళను అవమానించినట్టే. తిక్కుమాలిన ఎమ్మెల్యే, తిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు మేము వలసదారులు, వలసలు వచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది, మరి ఏమైతుంది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా, ఆయనను పంపించేయాలి కదా. నిజానికి ఆయన విడాకులు ఇవ్వడం కాదు, అసలు భార్యే ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ కీచకుడు ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా, ఆ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు కూడా చేసిందట కదా. మరి ఇలాంటి నికృష్టుడితో ఎందుకు బతకడం అని ఈ కీచకుడు విడాకులు ఇవ్వాల్సింది ఎవరు? ఈయన భార్యే ఈయనకు విడాకులు ఇవ్వాలి. అవునా కాదా? దిక్కుమాలిన నాయకులు. పరిపాలన చేయండి అయ్యా, అభివృద్ధి చేయండి అయ్యా అంటే చేసిందల్లా అక్రమాలు, అవినీతి, కబ్జాలు, పిచ్చి పిచ్చి మాటలు. ప్రజలు నాదుకోవడం ఎప్పుడైనా చేతనైందా? ప్రజల పక్షాన నిలబడ్డం చేతనైందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎలా బతుకుతున్నారు తల్లి అని ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చి కనుక్కున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.